శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది. గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఏం లేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాలు పైచిలకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి, మీరు విద్యార్థులు చదవండి. అండ్ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశికి అధిపతి కుజుడు. సెప్టెంబర్ 26లో గురు, శని, కుజ, శుక్ర, బుధ, సూర్య, రాహుకేతులు గోచార ప్రభావంగా గురువు 4వ స్థానంలో, శని 12వ స్థానంలో, రాహు 11వ స్థానంలో, కేతు 5వ స్థానంలో అవకాశాలు ఉన్నాయి. నెల ప్రారంభంలో కుజుడు 3వ స్థానంలో ప్రభావం ఇస్తున్నాడు. అద్భుతంగా అవకాశాలు రాబోతున్నాయి. ఫస్ట్ మీకు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి మేషరాశి మిత్రులారా, వ్యాపారస్తులకి సెప్టెంబర్లో కొత్త పరిచయాలు, కొత్త క్లయింట్స్, బిజినెస్ ఎంక్వైరీస్ బాగా పెరగవచ్చు. ఆన్లైన్ బిజినెస్, ట్రేడింగ్, కన్సల్టింగ్, మార్కెటింగ్, సేల్స్, కమ్యూనికేషన్, టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా పాత కస్టమర్స్ తిరిగి రావచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్ ప్రపోజల్స్ అన్నీ కూడా మళ్ళీ చర్చకు రావచ్చు. కొత్త బ్రాంచ్ లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఆలోచన, ఎక్స్పోర్ట్స్ బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో మాట మాత్రం ఆధారపడి కాకుండా నమ్మకం కూడా ఉండాలి. అగ్రిమెంట్స్, పేమెంట్స్, టర్మ్స్, రెస్పాన్సిబిలిటీస్, డాక్యుమెంట్ స్పష్టంగా ఉండాలి. ఎంట్రీ పాలసీ ఎలా ఉంటుందో ఎగ్జిట్ పాలసీ కూడా అలాగే ఉండాలి. పెద్ద లాభం కనిపించకపోయినా పెద్ద రిస్క్ అయితే లేదు, జాగ్రత్త పడండి. ఇంకా ఆర్థికంగా ఈ నెల ఆదాయం పెంచుకునే అవకాశాలు మల్టిపుల్గా కనబడుతున్నాయి. బిజినెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఇన్కమ్, కమిషన్, ఇన్సెంటివ్స్ లేదా కొత్త ఆపర్చునిటీస్ ద్వారా ధన అవకాశాలు ఉన్నాయి. అయితే శని 12వ స్థానంలో ప్రభావవంతంగా ఖర్చులు కూడా పెరగవచ్చు. ఇల్లు, వాహనం, కుటుంబం, ప్రయాణం, పిల్లలు, విద్య లేదా ఇతర అవకాశాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు 100% ఉంది. ఈ నెల ఆర్థికంగా సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం అనేది నోట్ చేసుకోవాలి. మేషరాశి ఉద్యోగస్తులారా, ఇది ప్రభుత్వం, ప్రైవేట్ రంగం ఇద్దరికీ కూడా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యమైన ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడతాయి. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి కొత్త బాధ్యతలు లేదా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ పెరగచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఐటీ, సాఫ్ట్వేర్, ఫినాన్స్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, సేల్స్, మార్కెటింగ్, టెక్నికల్ మరియు కార్పొరేట్ రంగాల్లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్ లేదా రోల్స్ మారవచ్చు. జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి సెప్టెంబర్ 2nd వీక్లో అవకాశాలు రాబోతున్నాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా వెయిట్ చేయాల్సిందే 1 or 2 months. సీనియర్తో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ప్రొఫెషనలిజం పాటించండి. ఓకే. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫినాన్స్, కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్సూరెన్స్, అడ్మినిస్ట్రేషన్, హాస్పిటాలిటీ, కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్ మరియు ప్రొఫెషనల్ సర్వీస్లో ఉన్న వారికి కొత్త క్లయింట్స్ లేదా కొత్త
అసైన్మెంట్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్, టెక్నాలజీ స్కిల్, మేనేజ్మెంట్ ఎబిలిటీ మీకు ఉపయోగపడతాయి. కొత్త సర్టిఫికేషన్ లేదా స్కిల్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి దిస్ ద రైట్ టైం. స్కిల్ పెంచుకుంటే ఇన్కమ్ పెంచుకునే అవకాశం బాగా పెరుగుతుంది. నోట్. రాజకీయ రంగం ఇది చాలా ముఖ్యం కదండి. అందరూ పాలిటిక్స్లో కూడా చాలా మంది ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి మిత్రులారా, నెట్వర్కింగ్ చాలా ముఖ్యం. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏ రకంగా ఉందో, పాజిటివ్స్ని మాట్లాడే వాళ్ళని, మిమ్మల్ని భజన చేసే వాళ్ళని లెక్క వేసుకోకండి. మిమ్మల్ని ఎవరు నెగిటివ్ మాట్లాడుతున్నారు, ఏ పర్పస్లో మాట్లాడుతున్నారో దాన్ని నోటీస్ చేసుకొని అది మళ్ళీ తిరిగి రాకుండా కరెక్ట్ చేసుకుంటే మీరు పొలిటికల్గా లాంగ్ రన్ ఉండే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. స్థానికంగా గుర్తింపు పొందడానికి చేసే సేవా కార్యక్రమాలని ఎక్కువ చేయండి. పబ్లిక్ కాంటాక్ట్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా, పోస్ట్, స్పీచెస్, పబ్లిక్ స్టేట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అన్నెసెసరీగా వాడకండి. అన్పార్లమెంటరీ వర్డ్స్ని అసలు వాడకండి. మీ మాటే బలం, మీ మాటే సమస్య, రెండు మీరే జాగ్రత్త పడండి. ఇంకా సినిమా రంగం ఇది చాలా ముఖ్యమైనటువంటి రంగం కదా. యాక్టర్స్, డైరెక్టర్స్, యాక్ట్రెస్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, టెక్నికల్, మ్యూజిషియన్, డాన్సర్స్, ఫోటోగ్రఫీ, ఎడిటర్స్, మేకప్ ఆర్టిస్ట్ మరియు ఇతర క్రియేటివ్ ప్రొఫెషనల్ కొత్త ఆపర్చునిటీస్ కనిపించే అవకాశాలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు కూడా ఉంటుంది. ఆడిషన్, ప్రాజెక్ట్స్, డిస్కషన్స్, మీటింగ్ లేదా కొలాబరేషన్ ద్వారా అవకాశాలు చాలా వస్తున్నాయి. పాత ప్రాజెక్ట్ మళ్ళీ కదిలే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద పెద్ద ఆపర్చునిటీ తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ రంగం వాళ్ళకి కొత్త షో, సీరియల్ ప్రారంభం, కొలాబరేషన్, లీడ్ జనరేషన్, కంటెంట్ ప్రొజెక్షన్ ఇవన్నీ కూడా మంచి మంచి అవకాశాలు కనబడతాయి. ఈరోజు రేపట్లో లీడ్ జనరేషన్ ద్వారానే లాభం. యూట్యూబ్ మెంబర్స్ అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ఒక ప్రొఫెషనల్ పీపుల్ని హైర్ చేసుకొని వాళ్ళ కోసం మీరు ఖర్చు పెట్టుకొని లీడ్ జనరేషన్ చేసుకోండి. మీరు సంపాదిస్తారు, వాళ్ళు కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ కంటెంట్ చేస్తున్న వారు కాన్సంట్రేషన్ పెంచి రీచ్ పెరిగేటట్టుగా సోషల్ మీడియాలో పెయిడ్ వర్షన్ని పొందండి. ఈ నెల కాన్సంట్రేషన్ మీకు రికగ్నైజ్ తీసుకొస్తుంది. ఇంకా ఇంట్లో వాహనం కొనడమా, ఇల్లు కొనడమా అలాంటివి తీసుకుంటే గురువు 4వ స్థానంలో ఉండడం ఇల్లు, స్థలం, వాహనం, కన్స్ట్రక్షన్ లేదా ఇంటిని రిపేర్ చేయడము, ప్రాపర్టీ విషయాలు కలిసి అవకాశాలు, ఇల్లు కొనుగోలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సెప్టెంబర్ 18 తర్వాత కుజ ప్రభావంతో ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, టైటిల్స్, ఈసీ అప్రూవల్, అగ్రిమెంట్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా వెరిఫై చేసుకొని కొనండి. ఇక భార్య భర్తల మధ్య గురు ప్రభావం వల్ల కుటుంబ సౌఖ్యం సహకరించవచ్చు. ఇల్లు, స్థలం, వాహనం, పిల్లలు లేదా భవిష్యత్తులో మంచి విషయాలు కనబడుతున్నాయి. ఈ నెల కుటుంబం ప్రశాంతంగా, మీ మాట తీరు చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. తల్లిదండ్రులు మరి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. ఇంకా సంతాన విషయంలో వచ్చేటప్పటికీ పిల్లల చదువు, కెరియర్, ఫ్యూచర్ గురించి తల్లిదండ్రుల ఆలోచన పెరగచ్చు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ప్రేమికులుగా ఉన్న వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఒకరి పట్ల నేను గెలవాలి అనే భావన కంటే మన బంధం గెలవాలి అనే భావన పెరిగితే రిలేషన్షిప్లో ఉన్న వారికి వివాహం గురించి సీరియస్ డిస్కషన్స్ అవసరం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఇక రైతులు మహానుభావులు, వాళ్ళ వల్లనే మనమందరం కూడా ఆహారం తింటున్నాం కాబట్టి భూమి, నీరు, వ్యవసాయ పెట్టుబడులు మరియు పరికరాలు ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సాంకేతికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మీ యొక్క పంటల్ని పండించుకునే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ ధరలు, నీటి లభ్యత, ఖర్చులు లెక్కించి మరీ పెట్టుబడి పెట్టండి. సబ్సిడీ కోసం ప్రభుత్వంలో అప్రోచ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులారా, కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యము. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీకి మీకు చదువు వచ్చే అవకాశం ఉన్నా కానీ చాలా కాన్సన్ట్రేషన్ వస్తాయి. పోటీ పరీక్షలు బాగా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్న నిరుత్సాహపడకండి. కొంచెం టైంలో వస్తుంది. రివిజన్, మాక్ టెస్ట్, ప్రిపరేషన్ అన్నీ కూడా లేట్ రిజల్ట్ ఈస్ నాట్ ఫెయిల్యూర్, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇట్ ఈస్ కమింగ్, గెట్ రెడీ. ఇంకా స్పోర్ట్స్ వీటిలో ఉన్నటువంటి వాళ్ళు, అథ్లెటిక్స్ ప్లేయర్స్, కోచెస్, ఫిట్నెస్ ప్రొఫెషనల్ వీళ్ళకందరికీ కూడా ఒక మంచి అవకాశాలు. టాలెంట్, డిసిప్లిన్, ఫిట్నెస్, సక్సెస్ ఇది 3 మీకు కలిసి వస్తుంది. అద్భుతంగా ఉంటారు. విదేశీ అవకాశంలో, ఉద్యోగంలో కానీ, వీసా కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పవచ్చు. విదేశీ అవకాశాల విషయం పూర్తి జాతకంలో 9వ స్థానం, 12వ స్థానం దశాభుక్తిని పరిశీలించి చెప్పడం జరుగుతుంది కాబట్టి అవకాశాలు ఉన్నాయి. మా లే ఆఫ్ అయిపోయిందండి, మాకు ఉద్యోగాలు లేదండి, మీరు జాతకం చెప్తున్నారా, మాకు కానీ రావట్లేదండి అంటే ప్రపంచం అంతా కూడా ఇటు ఒక పక్క రియల్ ఎస్టేట్, ఒక పక్క ఐటీ అవన్నీ పడిపోయి అతలాకుతలంగా ఉండి ఉన్నాయి కదండి. అందులో కొంతమంది ఉన్న వాళ్ళకందరికీ కూడా బాగుంది, కొంతమందికి బాగాలేదనంటే ఆ బాగుండే వాళ్ళలో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి.
టెక్నాలజీని పెంచుకోండి. ఏఐని వాడుకొని మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోండి. ఖాళీగా ఉన్న సమయంలో ఇది నేను నేర్చుకునే సమయం అనుకుని నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఒక కొత్త పరిచయం మాత్రం మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శని 12వ స్థానంలో ప్రభావం ఉండడం వల్ల నిద్ర, అలేనితనం, స్ట్రెస్, అలసట, విశ్రాంతి కోసం అంటే చాలా ఉంటుంది. కుజ ప్రభావం పెరిగే సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. సమయానికి నిద్ర, మంచి ఆహారం తీసుకుంటే మంచిది. ఇది వైద్య సలహా కాదు, జ్యోతిషపరమైనటువంటి సూచన మాత్రమే. మీరు మీ మంచి డాక్టర్ని సంప్రదించండి, చాలా మంచిది. శని ప్రభావం ఉన్నందువల్ల ఆధ్యాత్మిక సాధన, సేవ, దానం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అంగారక జపం చేయించుకుంటూ ఉండండి. శనివారంలో శనిదేవునికి భక్తితో ప్రార్థన చేసి ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 19 ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడా చేయండి. ప్రతిరోజు శ్రీ గురుభ్యో నమః అని చెప్పుకోండి. జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ పారాయణ చేస్తుంది. ఈ నెల మొత్తంలో మీరు అనవసరపు ఖర్చులు, కోపంతో కుటుంబ సభ్యులతో మాట్లాడడం, తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం, పార్ట్నర్షిప్ డాక్యుమెంట్స్ లేకుండా ముందుకు వెళ్ళడం, సోషల్ మీడియాలో ఆలోచించకుండా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కంట్రోల్గా ఉంటే మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్ 3 మరియు 9 ఈ నెల. లక్కీ కలర్ ఎరుపు, కాషాయం అండ్ గోల్డ్ కలర్ కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి రోజులు మంగళవారం, గురువారం ఉంటుంది. మేషరాశి మిత్రులారా, కేవలం అదృష్టం కోసం ఎదురు చూసే నెల కాదు ఇది, అవకాశాలు వచ్చే నెల. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకను నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరుంగాలిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల 48 రోజులు పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, చండి, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నా అంటే ఐఎమ్ నోవే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువుతో, శీఘ్ర వరప్రసాదిగా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వస్తువుతో మనం ముందుకు వచ్చాం. శ్రీచక్రం, పంచలోహ శ్రీచక్రం. ఈ శ్రీచక్రం ఉంది చూసారా, సుమారుగా ఒక 400 గ్రాముల బరువుతో ఉన్నటువంటి ఒక శ్రీచక్రం మరియు 2.7 ఇంచెస్ విడుతులోను, అంగుష్ట ప్రమాణం అంటే మన యొక్క బొటన వేలు కంటే సగం ప్రమాణంలోనే ఉన్నటువంటి ఒక యంత్రం. పంచలోహంతో తయారు చేసింది. దీన్ని కాపర్, బ్రాస్, వెండి, బంగారం, ఇనుముతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు అన్నమాట శ్రీచక్రం. దీన్ని సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అనే మంత్రం దీనికి. దీనిలో ఎలా ఉంటుంది అని అంటే, చాలా మంది ఇప్పుడు పిరమిడ్స్ పెట్టుకొని వాళ్ళ ఆఫీస్ రూమ్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పెట్టుకుని. పిరమిడ్స్ అంటే ఏంటి? ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి సమాధులు పెట్టే ఒక త్రికోణాకారమైనటువంటిది. దాన్ని పెట్టుకొని మనం ఐశ్వర్యం ఉంటున్నాం. కానీ ఆదిశంకరుల కాలం నుంచి ఉన్నటువంటి శ్రీచక్రానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రీచక్రం నుదుట రాత ఉంటేనే మీకు కనబడుతుంది, మీ ఇంటికి రాగలదు. మరి దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అంటే ఐశ్వర్య అభివృద్ధి ఉంటుంది, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది, సినిమాలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఉంటుంది, వ్యాపార స్థలంలో మీ యొక్క కౌంటర్లో పెట్టుకోండి, ఆఫీస్లో అయితే మీ టేబుల్ మీద పెట్టుకోండి, మీ ఇంటిలో అయితే దేవుడి ఇంట్లో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీచక్రము దీన్ని మేము ఒక మంచి ఒక బ్లాక్ లాగా తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని పంచలోహం బ్లాక్ని దీన్ని ఒక జర్మన్ నుంచి తెప్పించినటువంటి మిషనరీలో దీన్ని లోడ్ చేస్తే 36 అవర్స్ అవుతుందండి ఒక్క శ్రీచక్రం తయారవ్వాలంటే. 36 గంటలు అవుతుంది.
మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మీ గోత్రనామావళితో మీ నక్షత్రంతో వర్జ్యం లేకుండా చూసి ఆ సమయంలో లోడ్ చేసిన తర్వాత ఇది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత 11 రోజులు మీ గోత్రనామాలతో మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీ గోత్రనామాలతో ప్రతినిత్యం పూజ చేసి తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆర్డర్ చేశారంటే సుమారుగా 14 రోజులు అవుతుంది మీకు అందియడానికి. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, వాస్తు దోషం నివారణ, మీరు అనుకున్నదల్లా కూడా జరుగుతుంది. మరి 100% జరుగుతుందా? ఇది మార్కెట్లో ఎవరో చెప్తుంటారు కదా అని అంటే కాదండి. ఇప్పుడు చూడండి, ఒక ఫోన్ మనం వాడుతున్నాం, ఒక ఐఫోను ఏదో ఒక ₹1,00,000 ₹1,50,000 పెట్టి ఒక ఫోన్ వాడుతున్నాం. ఆ కంపెనీ వాడు ఏం గ్యారంటీ ఇస్తాడు? నా ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నాడు. మరి వెంటనే దానికి ఒక ₹100 ఛార్జర్ ఇస్తాడు. ఆ ఛార్జర్తోనే ఆ ఫోన్ పనిచేస్తుంది. మరి దాని అర్థం ఏంటి? ఈ యొక్క యంత్రం పొందడం కాదు, మీరు మీ ఇంటిలో దీనికి కావాల్సినటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. ఏమంటే దీనికి ప్రతినిత్యం పూజ చేయాలంటే ఆల్రెడీ పూజ అయ్యి ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే పూజ ప్రతినిత్యం అభిషేక ఆరాధనతో పూజ చేస్తే ఇంకా విశేషం. లేదా మీ యొక్క ఆఫీస్లో టేబుల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రీచక్రానికి ఒక పువ్వు పెట్టి దండం పెట్టండి. మీ కౌంటర్లో ఉన్నటువంటి శ్రీచక్రానికి దండం పెట్టండి. మీ బీరువాలో ఉన్నదానికి దండం పెట్టండి. చాలా మంచిది. ఆల్రెడీ దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే మీకు అందిస్తాం. చాలా అద్భుతమైనటువంటి యొక్క శ్రీచక్రం. ఈ శ్రీచక్రం దొరకడం 3 అమ్మలకు ఉన్నటువంటి శ్రీ మాతా స్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ విద్యా మాయా స్వరూపిణిగా ఉన్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రం యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, కావాలనుకుంటే ఫస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మాకు శ్రీచక్రం కావాలని వాట్సాప్ పెట్టండి. మా యొక్క అడ్మిన్ ఛానల్ అందరూ కూడా మీకు రిప్లై ఇస్తారు. నాతో మాట్లాడండి. నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ యొక్క శ్రీచక్రం ఎలా ఉంటుందో అలా మీకు అందిస్తాం. ఈ యొక్క శ్రీచక్రం పంపడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ బాక్స్లో పెట్టి పంపిస్తున్నాం. ఈ బాక్స్లోనే ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఒక పుస్తకం కూడా ఉంటుంది. శ్రీచక్ర ఆరాధన ఒక పుస్తకం కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత కుబేర కుంకుమ, దీంతోనే అర్చన చేసి ఆ కుంకుమను ఇస్తాము. ఈ శ్రీచక్రాన్ని ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాదుక కూడా ఇస్తున్నాము. తర్వాత లక్ష్మీ కుబేర కాయిన్స్ అర్చన చేయడానికి వీలుగా ఒక 18 కాయిన్స్ను ఒక మాలను కూడా దాంట్లో పెట్టి ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఒక బాక్స్లో అద్భుతమైనటువంటి ప్యాకింగ్లో మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు వచ్చి స్వయంగా మన ఆఫీసులో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా మీకు డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. దీని ఇంకా కొంచెం క్లోజ్ జూమ్లో మీకు అన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము. కావలసిన వారు పొందండి. విజయవస్తు. ఇంకొకటి ఉంది. దిస్ ఇస్ ప్యూర్లీగా రైట్ కమాన్. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అవకాశం ఎలా ఉంటుందంటే, గురుగారు మేము మీ దగ్గర జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నామండి. చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు, ప్రిడిక్షన్ కూడా చేస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. రీచ్ అవ్వలేకపోతున్నాం గురుగారు, రకరకాలైనటువంటి ఫోన్స్ కనబడుతున్నాయి, అవన్నీ మీవేనా అంటే, కొన్ని ఛానల్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ పేరును వేసుకొని అడ్మిన్స్ అంతా కూడా వేసుకొని అడుగుతున్నారు, మీరు పొందవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నా దగ్గరికే వస్తుందండి విషయం అంతా కూడాను. నేను మాట్లాడిన తర్వాత, నాతో అప్రోచ్ అయిన తర్వాత మీరు తప్పకుండా చేయొచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నేను చెప్పగానే, మీ జాతకం చెప్పగానే మీ జీవితం మారిపోతుందని మట్టుగా అనుకోకండి. మీ జీవితంలో ఎక్కడ బ్రేక్ అయ్యారో ఆ బ్రేక్కి కారణాలు ఏంటో దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పే ఒక సలహా మాత్రమే జాతకం. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క అక్యురేట్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలరు. మీరు ఎక్కడ స్టక్ అయ్యారో దానికి నేను మీకు రెఫరెన్స్ చేసి ఇలా ముందుకు వెళ్ళండి అని చెప్పి గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఒక గురువుగా నా బాధ్యత. అవకాశం ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు. విజయవస్తు.